మా పిఆర్ఓ నవీన్ గారు అయితే అప్రోచ్ అయ్యారో, భయ్యలాగా కన్నప్పలో సెకండ్ లీడ్ కోసం చూస్తున్నారు, మీ ఫొటోస్ పంపించమంటారా, చేస్తారా అంటే, ఐ సెడ్ డెఫినెట్లీ కన్నప్ప ఇస్ అ పాన్ ఇండియా ఫిల్మ్, ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్, ఇట్స్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తానని చెప్పేసరికి దెన్ వాళ్ళు పంపించడం, తర్వాత లుక్ టెస్ట్కి ఇమీడియట్గా పిలవడం. సో లక్కీగా లుక్ టెస్ట్ అయిపోయిన వెంటనే విష్ణు గారు ఓకే చేయడం, అండ్ డైరెక్టర్ గారు ఓకే చేయడం, నన్ను తీసుకెళ్ళి మోహన్ బాబు గారికి పరిచయం చేస్తే మోహన్ బాబు గారు కూడా ఆయన కూడా ఓకే చేయడం. సో ఈ మధ్యలో అంతా గ్యాప్ ఒక 3-4 డేస్ గ్యాప్ అయిందనమాట, సస్పెన్స్ వెదర్ ఓకే చేస్తారా చేయరా. సో అప్పుడు యాక్చువల్గా ఈ కాల్కి రాకముందు నేను బేసిక్గా ఐఎమ్ వెరీ బిగ్ డివోటీ ఆఫ్ శివ అనమాట. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఒక కమ్యూనిజంకి, ఒక భక్తురాళ్ళకి, మా ఫాదర్ ఈజ్ అ బిగ్ కమ్యూనిస్ట్, మై మదర్ ఈజ్ అ బిగ్ డివోటీ ఆఫ్ ఆల్ ద గాడ్స్, వాళ్ళిద్దరి మధ్య పెరిగామన్నమాట. సో మా మదర్ చనిపోయిన తర్వాత మై ఫాదర్ ఆల్సో బికేమ్ ఏ డివోటీ అనమాట. సో తర్వాత నేను శివుని ఎక్కువ పూజిస్తూ ఉంటాను, అరుణాచలంలో దండం పెట్టుకుని వస్తుంటే ఐ గోట్ ఎ కాల్ అనమాట. సో ఓకే. అప్పుడు అనుకున్నాను అనమాట, నాకు నిజంగా ఈ ప్రాజెక్ట్ వస్తే, సో కన్నప్ప మీకు కళ్ళు ఇచ్చాడు, నేను వెండి కళ్ళు దానం చేస్తానని చెప్పి ఐ ప్రేడ్ గాడ్. సో విత్ ద లార్డ్స్ శివాస్ బ్లెస్సింగ్, సో ఐ గాట్ దిస్ ఫిల్మ్ అనమాట. ఇచ్చారా వెండి కన్నా? ఇచ్చేసా.